కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అయితే మాత్రం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద ఆయనపై అయితే మాత్రం కేసులు నమోదు చేయడం జరిగింది. బాధితురాలు చెప్పినటువంటి వివరాల ప్రకారం అక్కడ అంటే వర్క్ స్పాట్ లో ఆమెకి సెక్సువల్ అరెస్ట్ ఏ విధంగా చేశారు అనే అంశాలను కూడా ప్రాథమికంగా నిర్ధారించుకుని ఆయనపై అయితే మాత్రం కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ఇక బాధిత మహిళ చెప్తున్నటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయంటే, నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టారు, ఆయన భార్య ప్రోత్బలంతో నాపై అత్యాచారం చేశారు, చాలా సార్లు కూడా జానీ మాస్టర్ భార్య కూడా నన్ను వేధించింది, చాలా సార్లు కొట్టింది, జానీ మాస్టర్ సహకరించాలని చెప్పేసి నాపై వేధింపులు చేయడం జరిగిందని చెప్పేసి బాధిత మహిళ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి జానీ మాస్టర్ భార్య ప్రోత్బలంతో నాపై ఇన్నిసార్లు అత్యాచారం జరిగిందని చెప్పేసి కూడా బాధిత మహిళ అయితే మాత్రం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆమె బాధిత మహిళ అయితే మాత్రం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడే కేసు నమోదు చేశారు. ఆ కేసుని మాత్రం అక్కడ బదిలీ చేయడం జరిగింది. చాలా సార్లు నార్సింగ్ ఆమె ఇంట్లో కూడా అత్యాచారం చేసినట్లు ఆమె అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఐపీసీ సెక్షన్ 376 కింద అయితే మాత్రం రేప్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత 506 బెదిరించడం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే 323 దాడి కేసు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్పారు. మొత్తానికి జానీ మాస్టర్ అయితే మాత్రం ఇంతవరకు అంటే మేము స్పందించలేదు, జానీ మాస్టర్ కి మేము ఇంటిమేషన్ చేస్తాం, జానీ మాస్టర్ ఎక్కడున్నా సరే మేము అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే చెప్పారు. బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము పలు సెక్షన్ల కింద అయితే మాత్రం కేసులు నమోదు చేశామని చెప్పేసి నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం చెప్తున్నారు. అంటే D11 లోనే జడ్జిగా ఉన్నప్పుడు జానీ మాస్టర్ నాపై కన్నేశారని చెప్పేసి బాధిత మహిళ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మరో పక్క అప్పటి నుంచి కూడా వేధింపులకు గురి చేయడం, ఆమెకు ఫోన్లు చేసి మీకు అవకాశం ఇస్తారని చెప్పేసి హైదరాబాద్ రప్పించడం, పని ఉందని చెప్పేసి ముంబై తీసుకెళ్లి అక్కడ హోటల్లో రేప్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి బాధిత మహిళ అయితే మాత్రం కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. వర్క్ స్పాట్ లో కూడా నన్ను వేధింపులకు గురి చేసేవాడు, ఆయనకు అనుకూలంగా ఉండటానికి అయితే మాత్రం నన్ను అంటే చాలా సార్లు కూడా లైంగికంగా వాంచి తీర్చుకోవడం, నన్ను ఇబ్బందులు గురిచారు. కానీ నేను సహకరించకపోతే వర్క్ స్పాట్ లోనే కొట్టడం, షూటింగ్ లో చాలా మంది ముందు నన్ను అయితే మాత్రం అవమానకరంగా అసభ్యకరంగా తిట్టడం కూడా చాలా సార్లు జరిగాయని చెప్పేసి బాధిత మహిళ అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరోపక్క బెదిరింపులు, జానీ మాస్టర్ నుంచి నాకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ అయితే మాత్రం కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి ప్రాథమిక నిర్ధారణ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఏం జరిగింది వాటన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పేసి పోలీసులు చెప్పింది. ఇక జానీ మాస్టర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. మరోపక్క మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు అవ్వచ్చు, లేకపోతే పోలీసులకు వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు అయితే మాత్రం జానీ మాస్టర్ ను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మరోపక్క బాధిత మహిళ అయితే మాత్రం నాకు ప్రాణహాని ఉంది, మా ఇంట్లో కూడా వచ్చి చాలా సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఆరోపణ. మరోపక్క చాలా సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా ఉంటూ పలు హిట్ సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఈ మధ్య కాలంలోనే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు తీసుకోవడం, అలాగే కొరియోగ్రాఫర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో పలు ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నట్టు నేపథ్యంలో మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు, మరి ముందస్తు బెయిల్ కోసం ఏమైనా జానీ మాస్టర్ అప్లై చేస్తారా అనేది కూడా మనం చూడాలి. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.